వీఆర్ ఎంటర్డ్ ఇన్ నెహ్రూ జూలాజికల్ పార్క్. దగ్గరికి రీచ్ అవ్వడానికి మాకు ట్రాఫిక్లో అట్లీస్ట్ 2.5 hours పట్టింది టైం వచ్చేసి. ఇదిగోండి మళ్ళీ మొబైల్ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు ఇక్కడెక్కడ రూట్స్ తెలియవు కదా. సో ఈ మొబైల్ స్టాండ్ తీసుకొని ఇంకా ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. కార్ అయితే నెహ్రూ జూలాజికల్ జూ పార్క్ కార్ అయితే పార్కింగ్ అయిపోయింది. ఈ టైంలో కూడా చాలా కార్లు ఉన్నాయి ఇక్కడ. సో పదండి లోపలికి వెళ్దాం, చూద్దాం. ఉంది మా షియోలి కూడా ఉంది, వదిలేదు ఎక్కడ దారిలో. కార్ పార్కింగ్ పెట్టేశాక లోపలికి మనం ఎంట్రీ అవుతున్నాము. ఇదిగోండి ఇదే వే లోపలికి వెళ్ళడానికి. పార్కింగ్ పెట్టేశాక కార్ పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. అది కూడా ఫాస్ట్ ట్రాక్లోనే మనకి కట్ అవుతుంది, చూసుకోవాలి మనం ముందే అది. ఇదిగోండి ఎంట్రన్స్ మనకి ఇలా మంచి స్టాచ్యూతో వెల్కమ్ చెప్తుంది. చూడండి ఇదే మెయిన్. నార్మల్గా వచ్చే వాళ్ళకి ఇది ఎంట్రన్స్ అనమాట. అట్ సైడ్ బ్యాక్ సైడ్లో మనం టికెట్ కౌంటర్స్ ఉంటే మనం టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వడమే. మేము వెళ్ళే రోజైతే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు నెహ్రూ జూలాజికల్ పార్క్. జూలాజికల్ పార్క్ ఎంట్రన్స్లోకి వచ్చేసరికి మనకు ఆ బోర్డు కనిపిస్తుంది, ఇది టికెట్ కౌంటర్. ఇక్కడికి వచ్చి మేము టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ టికెట్స్ వచ్చేసరికి అడల్ట్కి 80 రూపీస్, చిల్డ్రన్కి 55 రూపీస్. అలాగే స్టిల్ కెమెరా అయితే 120 రూపీస్, వీడియో కెమెరా అయితే 600 రూపీస్ తీసుకుంటారు. బట్ వీడియో కెమెరా అయితే తీసుకోవాల్సినంత వర్తబుల్ అమౌంట్ అయితే కాదు. అసలు 600 పెట్టి వీడియో కెమెరాకి పే చేయకండి, డైరెక్ట్గా మీ స్టిల్ కెమెరాతో వెళ్ళిపోండి, లేదు మీ మొబైల్తో తీసుకోండి, సరిపోతుంది. ఇకపోతే ఇక్కడికి ఎంట్రన్స్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. మన టికెట్స్ చెక్ చేసి లోపలికి విడిచిపెడతారు. ఇలా విడిచిపెట్టిన తర్వాత ఇదిగో మా ఆవిడ ఎంట్రన్స్లో జస్ట్ సెల్ఫీ వీడియో ఒకటి తీసుకుంటుంది. సో కంప్లీట్ వీడియో పెడతా చూడండి. జస్ట్ హైదరాబాద్ వచ్చాం, నిన్న రెస్ట్. ఉదయం 10:30కి బయలుదేరాం. 10:30కి బయలుదేరితే ట్రాఫిక్లో 12 అయింది నెహ్రూ జువాలజికల్ పార్క్ రావడానికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నడుచుకోండి. సో ఇక్కడికి వచ్చాక లోపల నడుచుకొని వెళ్తారా లేకపోతే వెహికల్ మీద వెళ్తారా అని అడుగుతున్నారు. మనం అయితే నడుచుకోవడానికే చూస్ చేసాం, ఎందుకంటే వీడియోస్ తీయడానికి బాగుంటుందని. సో ఈరోజు నేను నెహ్రూ జువాలజికల్ పార్క్ మొత్తం కూడా ఇంచి మీకు చూపించాలనుకుంటున్నాను. సో రెడీ టు గో. పక్షులు చూడడానికి వచ్చాడు మా ఆవిడ. ఇక్కడ పక్షుల పర్ణశాల అని కనబడుతుంది. పక్షులు లేవు అని చెప్పొద్దు, పక్షులు అంటే అక్కడండి ఇక్కడ ఉంటాయండి, మన దగ్గర ఉంటాయి. అవి ఎగురుతుంటాయి, చూస్తుండాలి అంతే. నెహ్రూ జువాలజికల్ జూ పార్క్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ టార్టాయిస్ బొమ్మ ఉంది. ఇందులో టార్టాయిస్లు ఉంటాయి, ఏమని చూద్దామని వచ్చాను. వచ్చేసరికి ఇక్కడ ఏముందో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూస్తే పాడుపడిపోయిన గూడులాగా ఉంది. ఎలా ఉందంటే పాడుపడిపోయిన గూడులాగా ఉంది, చూడండి. తాబేలేదు బతుకుందా, బొమ్మల ఏంటా తెలీదు, అలాగే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్స్. అసలు ఈ టార్టాయిస్లు అంతరించిపోయాయి అనుకుంటాయి ఇక్కడతో. అసలు ఇక్కడ ఏం చూపిద్దామని చెప్పి ఇవన్నీ పెట్టారు నాకు తెలీదు. యాక్చువల్లీ ఈ టార్టాయిస్ అయితే టోటల్ ట్యూనర్ అంట. ఈ ట్యూనర్ పరిస్థితి వస్తే ఇలా ఉంది దీని పరిస్థితి. ఇందులో టార్టాయిస్లు కాదు కదా, ఏమీ కనిపించట్లేదు. ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్. ఒకసారి చూడొచ్చు. రెక్కల పక్షిశాల ఇదంటే, రైలు బండి ఇదంటే, జంతుశాల, సరీసృపాలు
కన్నులో మూమెంట్ వచ్చింది, దాని కన్నులో రియల్ దాని కన్నులో మూమెంట్ వచ్చింది చూడు. ఈ మొసలి కన్నులో అయితే మూమెంట్ వచ్చింది. అయ్యో కన్ను మూసింది చూస్తుంది, కన్ను తెరిచింది, ఇక్కడ కన్ను తెరిచింది మూసింది, లేదు రియలే. దాని పళ్ళు చూడు ఎంత పొడుగుంది, అల్లా కూడా అవి కూడా ఉన్నాయి, రియలే. అది ఇప్పుడు లేచింది ఉండవు ఒకటి, తలకాయ పైకి ఎత్తింది. మూమెంట్ ఉంది, మూమెంట్ ఉంది, మూమెంట్ ఉంది. కుప్పలు అవన్నీ కదిలే. ఇల్లిగో ఇది ఎక్కడ ఉంది చూడు, చూడండి జూమ్ చేస్తాను. ఇవన్నీ కూడా క్రొకోడైల్స్. స్మెల్ అయితే ఏం బాలే, వెరీ బ్యాడ్. ఈ ఇల్లు ఇక్కడ ఒకటి ఉంది చూడు దగ్గరలో. పక్షులు చూస్తున్న పక్షి.
అక్కడ తన ఫోటో కొట్టమన్నాం. ఈడు పెద్ద ఫోటోగ్రాఫరు. ఈ ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే ఈ ఈ చిన్న హెల్పర్ అడ్డు వచ్చేయడం. లియోపార్డ్ జోన్ ఇది. కాకపోతే ఈ లియోపార్డ్ ఎక్కడ ఉండిపోయింది, బోన్ లోపల పెట్టుతున్నారు గల. తోడేలు ఇదిగో ఇక్కడ స్లీపింగ్. ఓయ్ కనిపిస్తుందా? శుభ్రంగా పడుకున్నది. ఏయ్ కనిపించు దాగు. वो देखो देख रहा है इधर, वो देख रहा है इधर। दे रे उज़ैफा आया मिलने को। ओए! ఏ తాగుదా? ఇదే ఒక సైడ్ రా. ఏ నాకు ఈ కార్యక్రమం అది తిరిగి అలసిపోయాము. ఇందులో చూస్తే ఇగో ఒక రైను, ఒక హిప్పోపటమస్, నెక్స్ట్ ఒక లియోపార్డ్, ఒక జిరాఫ్. అంతకు మించి ఇందులో వర్త్ అయింది ఏమీ లేదు. నార్మల్ టికెట్కి అయితే వర్త్. ఈ క్యామెల్కి ఇవన్నీ 600 రూపీస్ అంటే ఇవన్నీ చాలా కాస్ట్ ఆఫ్ మనీ. కాకపోతే ఇందులో సైకిల్ అద్దెకి తీసుకొని సైక్లింగ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ వర్త్, కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. ఇందులో ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. 2 బిర్యానీస్ తీసుకున్నాము. ఈచ్ బిర్యానీ వచ్చేసి 250 రూపీస్. నెక్స్ట్ ఇంకా సమోసాలు ఒక 2 తీసుకున్నాము. ఒక సమోసా వచ్చేసి 50 రూపీస్. వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. మళ్ళీ బాటిల్ రిటర్న్ ఇస్తే 10 రూపీస్ ఇస్తారు మనకి. జూ పార్క్ కంప్లీటెడ్. అక్కడే ఫుడ్ అది తినేసాము. ఫుడ్ తినేసి వచ్చేసి ఇప్పుడు చార్మినార్ వెళ్ళడం కోసం ఇంకా కాస్త ఫ్రెష్ అయ్యాము. ఇక్కడే పార్కింగ్ లోనే కార్లో అది కూర్చొని ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్